పీస్ ఆర్కెస్ట్రాలు ఉంటాయి స్టేజ్ మీద. యా అంటే బడ్జెట్ కన్స్ట్రక్ట్, బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దమ్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ మేకింగ్ మనీ ఇట్స్ ఫైన్. ఓన్లీ థింగ్ ఇస్ దట్ మై రిక్వెస్ట్ వుడ్ బి దట్ ఎప్పుడు అది యూనో, ఎందుకంటే ఇనిషియల్గా మనం డిసిప్లిన్గా ఉంటాం, తర్వాత అది వీటన్నిటి వల్ల మనం మిస్ చేసే అవకాశం ఉంది. అట్ ది వెరీ సేమ్ టైం ఇప్పుడు మీరు సంగీతం ఆర్ఆర్ పాటలు అవి చేస్తున్నప్పుడు నేను విన్నది మీరు క్లారిఫై చేయండి మీ టైం లైన్లో ప్రెసెంట్. అంటే ప్రొడ్యూసర్లు ఎక్కువగా అలా కాదండి ఇలా చేయండి, అల్ల సినిమాలో ఉండాలి, లేకపోతే అలాగ ఉండాలి మనకి, లేకపోతే ఇంగ్లీష్ మ్యూజిక్ లాగా ఉండాలి అని కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు పట్టుకొచ్చి ట్రాక్స్ ఇలా పాడండి ఇలా చేయండి అని అంటారని ఏదో బయట వింటుంటామండి. ఫర్ దే ఆర్ కరెక్ట్? No, not everyone, sir. Not everyone. And even if a few people have said that, ఏంటంటే వాళ్ళ సినిమాని వాళ్ళలో చూసుకోవాలని అనుకుంటారు, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు అంతే సార్. ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్టర్లకి నిజంగా నరకమే కదండి అది. మీరు ఏది ఇమోట్ చేద్దాం అనుకున్నారు, మీరు ఏది జనరేట్ చేద్దాం అనుకున్నారు, అంటే అక్కడ కాంప్రమైజ్ కన్విన్స్ అప్పుడు మేము కన్విన్స్ చేయాలి. అంటే వీల్ హ్యావ్ టు గో వాట్. ఇప్పుడు నిజంగా వాళ్ళు చెప్పేది సూట్ అవుతుందంటే ఓకే, లేదు అంటే మాత్రం ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు సే దట్ సార్ యూనో మేబీ వీ కుడ్ డూ ఇట్ దిస్ వే, యూనో విల్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ న్యూ. అండ్ ఇట్ హ్యాపెన్స్ వెరీ రేర్, నాట్ ఆఫెన్. అవునా? లేదు సార్ అలా అంత. అంటే మీకు మీ వరకు అట్లీస్ట్ చాలా రేర్. మీకు ఓపెన్ గా వదిలేస్తున్నారండి గ్రౌండ్? యా డైరెక్టర్ తోటి కూర్చుంటాం 100%. డైరెక్టర్ కూర్చుంటే అంటే డైరెక్టర్ తోటి కూర్చుంటే కానీ నాకు లైక్ యూనో అతనితోటి సింక్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను కీబోర్డ్ మీద టింగన్ ఇలా కొట్టాలన్నా కూడా డైరెక్టర్ అప్రూవల్ కావాలి. సో ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ హిమ్ టు సిట్ విత్ మీ సో దట్ అతను ఉండగానే మ్యూజిక్ చేస్తాను, నేను చేస్తాను, మీరు 1 hour తర్వాత వచ్చి చూసుకోండి అన్న కాన్సెప్ట్ నేను నమ్మను. ఓపెన్గా అతని ముందే పనిచేసి టింగ్ అనాలన్నా ఆయనదేనా అనాలి, అంతే. ఆయన ఒప్పుకోవాలి, టింగ్కి ఒప్పుకోవాలి కదా, ఎందుకంటే నేను మళ్ళీ కష్టపడిన తర్వాత అతను నచ్చిపోతే. కరెక్ట్. టైం వేస్ట్, కాల్ షీట్ వేస్ట్, మనీ వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్, అన్ని వేస్ట్. ఫైనల్లీ డైరెక్టర్స్ కాల్ అది డైరెక్ట్ గా లుక్ త్రూ హిస్ ఐ. yes, లిసన్ టు త్రూ హిస్ ఇయర్. అబ్సల్యూట్లీ అంతే సార్ కదా. అంతే. అంటే మీకు మీ కెరీర్ అన్నది చాలా కత్తిమిస్తామండి సంగీత దర్శకుడు అన్నది. ఎందుకంటే ఎవరికి సరిగ్గా సంగీతం రాదు. సంగీతం అంటే వాళ్ళకి వాట్ దే అండర్స్టాండ్ ఇస్ సౌండ్. కరెక్ట్. సౌండ్ అర్థమవుతుంది. సంగీతం ఆవిడకి తెలుసు, నేను మోహన్లో చేశానండి, ఎంప్లస్ లో చేశాను, హిందోళ్ళలో చేశానండి, అవన్నీ తెలుస్తాయి ఆ పేర్లు. అలాంటి వాళ్ళని ఒక సౌండ్ ద్వారా ఇంప్రెస్ చేయడం అన్నది హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ అండి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాస్ వాళ్ళకి రాగలు తెలియపోదు కానీ వాళ్ళ మీటర్ చాలా కరెక్ట్గా ఉంటుంది. అదే అసలు ట్రిక్కీ పార్ట్. ఇప్పుడు అందుకే వాళ్ళకి మ్యూజిక్ అవసరం లేదు, వాళ్ళు నేర్చుకోకర్లేదు ఇప్పుడు డైరెక్టర్స్, ఎందుకంటే వాళ్ళు పట్టే విధానం చాలా వేరేగా ఉంటుంది. అవునా? మరి 100% షూర్. మనం అంత మ్యూజిక్ నేర్చుకున్నా కూడా అందుకే వాళ్ళు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళు దట్స్ లైక్ ద కటింగ్ ఎడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ తోటి నేను వర్క్ చేశాను, భైరవమ్మ. ఇప్పుడు తనకి మ్యూజిక్ తెలియదు కదా ఏమి. అదే అండి, అతను ఒక్కడికే కదా, అసలు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. సో కానీ ఇప్పుడు తను ఇది బాగుంది అని చెప్పడం వల్లే కదా ఇప్పుడు అంటే సౌండింగ్ వచ్చింది, సాంగ్స్ హిట్ అయ్యాయి. కరెక్ట్. ఆల్బమ్ హిట్ అయింది. ఇప్పుడు క్రెడిట్ డైరెక్టర్స్ కి ఎప్పుడు క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు పట్టే విధానం వేరేగా ఉంటుంది, ఆ మీటర్ వేరే అసలు. అంటే మన ఎంత మ్యూజికల్ గా చేసినా కన్నా అంటే దే కెన్ రబిష్ ఇట్ విత్ నో టైమ్ ఇఫ్ ఇట్ డజంట్ సూట్ దట్ ఫిల్మ్. బాగాలేదనేస్తే అయిపోయింది కదా. 100%. ఎందుకంటే మనం ఆలోచించాలి. కానీ ఈ బాగాలేదు అన్న మాట మీరు హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు మీ కెరీర్ లో రన్ అయి ఉంటుందండి? మరి అన్ని ఎక్కువ సార్లు కాదు కానీ ఇన్సిడెంట్స్ అయ్యాయి, కానీ లక్కీగా అన్ని ఎక్కువ సార్లు కాదు సార్. నేను జనరల్ గా ఎక్కువ సార్లు మీకు పరీక్ష పోలేదు? లేదు సార్, లేదు చాలా కేర్ఫుల్ గా ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడికి వచ్చింది మాట పడకూడదు, కష్టపడి పని చేయాలనేది. వెన్ యూఆర్ షార్ప్ అట్ యువర్ వర్క్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ బి లెసర్. అదేలేండి. మారుతి గారు ఒకసారి మాట అన్నారు, రాయడం రాని వాడికి రాసి ఒప్పించడమే కథయ్యా అని. ఇప్పుడు మీరు మంచి
మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు మీరు. సంగీత రానట్లేదు, ఆ మీటర్ పట్టుకోగలిగే వాళ్ళు అయితే చాలు. 100% అది నేను పక్కా, ఎందుకంటే చాలా మంది డైరెక్టర్స్ పనిచేశాను కదా. మీ డైరెక్టర్, మీరు బాగా కంఫర్ట్ ఫీల్ అయిన డైరెక్టర్ పేరు చెప్పమంటే? నాకు వీళ్ళందరూ కొంచెం కష్టం, ఎందుకంటే ఇతను మాతో కంఫర్ట్ లేదనమాట, సంగతి చూస్తాను రా బయటకన్నా. లేదు, నాకు బాగా కంఫర్ట్ అయిన వాళ్ళు రవికాంత్ పేరేపు, క్షణం డైరెక్టర్ విజయ్, దాని తర్వాత శశికిరణ్ టిక్క, దాని తర్వాత గోడచార్ 2 డైరెక్టర్ వినయ్. వీళ్ళందరూ నాకు బాగా క్లోజ్, వెరీ కంఫర్టబుల్, అండ్ దేర్ ఇస్ అ సింక్. అండ్ విమల్ డీజే టిల్లు డైరెక్టర్, వాటి కూడా నాకు బాగా క్లోజ్. యా, సో మామూలుగానే దర్ ఇస్ అ సింక్. సో అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్, ఇట్ గెట్స్ ఈజియర్. అంటే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాలు వేరు. నేను ఆ స్టైలైజేషన్ గురించి అడుగుతున్నా, నేను ఆ సినిమా గురించి అని నేను అడగట్లా సార్. ఇప్పుడు భైరవన్ సినిమా ఉంది, మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాలు వేరు, దాని వ్యవహారం, దాని వంట వరపు వేరు. అంతే సార్ కదా, అంతే. బట్ ఇది వేరు సార్. అవును, దీనిలో ఆ కథలోనే అదంతా టెంపుల్, అదంతా దానిలో మైథాలజీ ఉంది, సోషల్ కాన్సెప్ట్ ఉంది, ముగ్గురు కుర్రాళ్ళు గొడవ, ఇదంతా. హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ అండి మీకు? ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇస్ దట్ డైరెక్టర్ నమ్మి, నాకు ఎంత ఫ్రెండ్, ఎంత 2 సినిమాలు పనిచేసిన ముందు, ఇది కూడా తనకి కూడా సినిమా. నేను అలాగే 3-4 సినిమాలు చేస్తాను, కానీ తనకి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ డజంట్ డూ 3-4 ఫిల్మ్స్ ప్యారలల్లీ, it being his third film, so it's very very important. And big budget, 3 heroes, commerciality, full mass, and నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. ఎక్కువ టైం పడుతుందండి మీకు ఇలాంటి వాటికి? కరెక్ట్గా 1 వీక్లోని 7 పాటలు కంపోజింగ్ 1 వీక్లో ఫినిష్ చేశాను సార్. ఈ ఆల్బమ్ ఏదైతే హిట్ అయిందో అవన్నీ 1 వీక్లో అయింది. అంటే వీళ్ళు రియల్లీ ఈ టైం అన్నది ఒక సాంగ్ క్వాలిటీని డిటర్మైన్ చేస్తుంది? నో సార్, నో. నేను చేసిన పాటలన్నీ, అంటే నా హిట్ సాంగ్స్ అన్ని కరెక్ట్గా గంటలో అయిన పాటలు సార్. హృదయమ, పటాస్ పిల్ల, భైరవం ఆల్బమ్, కృష్ణ అండ్ హిస్ లీల, క్షణం, గుండు టాకీస్, దాని తర్వాత బబుల్ గమ్ వెంట్ రియలీ గుడ్. 2 songs. ఎవ్రీథింగ్ వాజ్ కంపోజ్డ్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1-2 hours. భైరవం ఆల్బమ్ అంత హెవీ ఆల్బమ్, 7 పాటలు కరెక్ట్గా 1 వీక్లో క్లోజ్ చేస్తాం. యాక్చువల్ 6, దాని తర్వాత 7వది మళ్ళీ అనుకున్నప్పుడు ఫినిష్ చేస్తాం. మాంటేజ్ సాంగ్ క్లైమాక్స్ లో వచ్చేది? ఎస్, అంటే లైక్ సెకండ్ హాఫ్లో వచ్చేది. సో మిగతా లిప్సింగ్ సాంగ్స్ ఇవన్నీ మళ్ళీ అంత పెద్ద సెట్లెస్ చేశారు, అది ఫస్ట్ డెమోలోని లాక్ అయిపోయింది. అండ్ బడ్జెట్స్ రియల్లీ విల్ దే ఇంపాక్ట్ 100% క్వాలిటీ ఆఫ్ ది మ్యూజిక్ అండి? 100%, బికాస్ ఇఫ్ యూ గెట్ అ బెటర్ బడ్జెట్ వీ కెన్ హైర్ more technicians, more players, more technicians, more instruments. Yes, more instruments. I could buy more instruments, buy new softwares and stuff like that. But at the same time, as a responsible guy, I shouldn't exploit the producer also. Exploit cheyakoodu. Yes, but budgets do matter, sir. Budgets undali. Budgets unte gaani output తేడం కష్టం. ఎందుకంటే నానా నరకాలు చూసి వచ్చినాను కాబట్టి ఆ క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ మెయింటైన్ చేయడానికి బడ్జెట్ లేకపోయినా, సో ఐఎమ్ ద బెస్ట్ గై టు ఆన్సర్ దిస్. క్షణం అన్న మూవీ స్టోర్ రూమ్ నుంచి కొట్టాము ఇంత చిన్న మ్యాక్ మినీ మీద. యూనో దానికి ఒక ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది ఆ ఇంజనీర్కి. అండ్ ఒక మ్యూజిక్ పిఆర్ ఎవరో, హూ ఇస్ దిస్ గై, సౌండ్స్ లైక్ హ్యాన్స్ జిమ్మర్, చెక్ దిస్ అవుట్ అని ఎవరో షేర్ చేశారు. అవి అన్నోటిస్డ్ గా వెళ్ళిపోతాయి, కానీ అప్పుడు సోషల్ మీడియా కూడా అంతే. అవును, ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నప్పటికీ కూడా హౌ మెనీ పీపుల్ డు నో దట్ నేమ్? ఇప్పుడు మీరు చెప్పిన పేరు మ్యూజిక్ వరల్డ్ లో అది చాలా పెద్ద టాప్ పీక్ పాయింట్ కదా. కరెక్ట్. దట్ ఈస్ స్టిల్ ఈ మధ్య రోజుల్లో అంటే మీ నాన్ కాంటెక్చువల్ కావచ్చు శ్రీచరణ్ గారు, బట్ యు బిలాంగ్ టు దట్ వరల్డ్, అందుకని అడుగుతున్నా. ఈ మధ్య ఈ పాడతా తీగ ఇష్యూలు అయినాయి, బాగా గొడవలు అయినాయి. మీరు హౌ డూ యూ కామెంట్ ఆన్ దట్ అండి? అమ్మాయిని ఏదో బాగా పాడట్లేదు అమ్మాయిని కామెంట్ చేయడం, అమ్మాయి బయటకు వచ్చి సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వడం. టు బి ఆనెస్ట్, నేను ఐ డెంట్ ఫాలో, అంటే నేను ఐ జస్ట్ కేమ్ టు నో, ఎక్కడో ఫేస్బుక్లో ఎక్కడో చూసాను అంతే. ఐ ఫాలో అవ్వలేదు కంప్లీట్లీ. ఐ డెంట్ ఫాలో. అదేలేండి, బిట్ టు బిట్ మీరేం ఫాలో అవ్వలేదు? ఎస్ నేను ఫాలో అవ్వలేదు సార్. నేను జనరల్గా లిటిల్ అవే.
అదే సంగీత ప్రపంచంలో మీరు మా క్రియేటివిటీలోనే సగం అయిపోద్ది. అదే కాదు, పైగా 11, 12, 13, 14 చక్రవర్తి గారు చేసేవారు అలాగే. చక్రవర్తి గారు అన్ని థియేటర్స్ లోనే ఆయన రికార్డింగ్ లో జరుగుతూ ఉండేవి. ఆయన కార్ వేసుకుని విజయ గార్డెన్స్, ఏవిఎం, అక్కడి నుంచి ప్రసాద్ 70mm ఆయన కార్లో లాగా మ్యూజికల్ చైర్ లాగా ఆడుతుండేవారు అనమాట. ఆయన తర్వాత మళ్ళీ నేను ఇదే విన్నాం. లేదు సార్, ఇప్పుడు యాక్చువల్గా ఐమ్ పికింగ్ అప్ నౌ. లాస్ట్ 1.5 years చాలా తగ్గింది, ఎందుకంటే అమ్మగారు పోయారు. సో దానివల్ల ఐ కుడెంట్ అవే అయ్యాను. ఇప్పుడు మనకు అంటే ఐమ్ ఆల్మోస్ట్ 50 movies డౌన్. నెక్స్ట్ 50 మనకి చాలా స్పీడ్గా ఉంటాయి సార్. అవునా? చాలా ప్రిపేర్ చేస్తున్నాను కూడా నా టీంని. ఎందుకంటే అదేదో కట్టి తెచ్చేలాగా ఏదో యూనో చేసి క్లోజ్ చేసే బ్యాచ్ కూడా కాదు మాది. సో చేస్తే అంత శాస్త్రోక్తంగానే చెయ్యాలి, సాంప్రదాయబద్ధంగా అంతే ప్రాపర్గా చెయ్యాలని చెప్పి ఫిక్స్. సో దానికి చాలా టైం పడుతుంది, ఏదైనా ఇట్ టేక్స్ టైం. సో ఐఎమ్ ప్రిపేరింగ్ మై టీమ్ దట్ యూనో నెక్స్ట్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ ఇప్పుడు సపోజ్ ఒక 3 hours అయితే అది ½ an hour అయిపోలేదు. అది ఎలా చేయాలి, దాన్ని ఎలా కాంబాట్ చేయాలి, హౌ టు కాంబాట్ టైం అనేది మీరు ఆలోచించుకుని అని చెప్పాను. ఎందుకంటే నేను కూర్చుంటే అవగొట్టేస్తాను అని చెప్పాను. సో మేము త్వరలో శతచిత్ర సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల గారు. హోప్స్ విత్ ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. యు నో హూ ఇస్ ది ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ది కంట్రీ హూ హావ్ కంప్లీటెడ్ 100 films అట్ ద ఫాస్టెస్ట్? నో సార్. తెలీదా? తెలియదు. ఘంటసాల గారు ఈస్ ది ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ది కంట్రీ to have completed 100 films. Okay. First. Okay. And that record is in his bag. Wow. Ghantesal gar bag lo. Anta mahamullaga అంటే చేయడం. But we wish మీరు ఆ ఫుట్ స్టెప్స్ లోకి వెళ్ళాలి, ఆ షూస్ లోకి వెళ్ళాలి. అండ్ మీకుండే ఆ తపన, లేకపోతే మీరు పడ్డ కష్టం సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి మ్యూజిక్ డైరెక్టర్స్ పడే బాధలు నాకు